ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న బాహుబలి 2 చిత్రాన్ని పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీ పైరసీదారులకు వరంగా మారింది. బాహుబలి సినిమా క్లిప్లు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో విచ్చలవిడిగా వైరల్ అయ్యాయి. దీంతో బాహుబలి పైరసీని ఎలా నియంత్రించాలో అర్థం కాక ఫిల్మ్ ఛాంబర్కు చెందిన యాంటీ పైరసీ వింగ్ తలపట్టుకుంటోంది. ఊరిని దత్త తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? వీడిని వాడిని 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 వీళ్ళందరినీ. సినీ పరిశ్రమను పైరసీ భూతం పట్టిపీడిస్తోంది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా థియేటర్లలో రిలీజ్ అవ్వకుండానే నెట్లో విడుదలైపోతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని హెచ్చరికలు చేసినా బాహుబలి పైరసీకి బలైపోతోంది. అంతర్జాతీయ స్థాయిలో సూపర్ హిట్ అయిన బాహుబలికి పైరసీ బెడద కూడా అదే రేంజ్ లో ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాదిలోనూ విదేశాల్లోనూ బాహుబలి పైరసీ క్లిప్లు ఆన్లైన్ లో రిలీజ్ అయ్యాయి. బాహుబలి పైరసీపై సినీ రంగ ప్రముఖులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాలను ఎవరూ ప్రోత్సహించరని, అలాగే పైరసీని కూడా ఎవరూ ప్రోత్సహించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు ఫిలిం ఛాంబర్ సభ్యులు. గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్స్ హెల్ప్ కానీ స్వతహాగా జనంలో కూడా మార్పు రావాలండి. ఇంతకుముందు చెప్పినప్పుడు ఏంటంటే బేసిక్గా మనం చిన్నపిల్లలకి దొంగతనం చేయడం తప్పు అంటాం పెంచినప్పుడు. ఇప్పుడు జనరేషన్కి ఏం చెప్పాలంటే పైరసీ కూడా దొంగతనం చేయడం తప్పు అని చెప్పగలగాలి పిల్లలకి. ఆ లెవెల్ ఆఫ్ ఇది వస్తే కానీ ఈ పైరసీకి మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి. అది బాహుబలి అవ్వచ్చు లేదా ఇంకో చిన్న సినిమా అవ్వచ్చు. బాహుబలి 200 కోట్ల సినిమా అంటే 100 కోట్ల రూపాయల సినిమా కూడా అవుతుంది. దానితో సంబంధం లేదు. పైరసీ చేస్తున్న వాళ్లు బరితెగిస్తున్నారు. తప్పు చేస్తున్నప్పటికీ హీరోయిజంలా ఫీల్ అవుతున్నారు. దుబాయ్లో ఉండే కృష్ణ అనే వ్యక్తి ఏ కొత్త సినిమా వచ్చినా దాన్ని థియేటర్ నుంచే తన ఖాతాదారులకు ఆన్లైన్ ఇవ్వడం అతని బిజినెస్. చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 లాంటి సినిమాలను పైరసీ చేశాడు. ఇప్పుడు బాహుబలి పైరసీ చేశాడు కృష్ణ. సినిమాను ఎలా పైరసీ చేయొచ్చో కూడా కృష్ణ చెప్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో టీవీ9కి చిక్కింది. 150 మూవీ చూసా, నేను కాటం రాయుడు చూసా, నువ్వు అన్ని చూపిస్తున్నావు. నీకు ఫస్ట్ నేను ఒకరోజు రఘు రెబల్ 150 మూవీకి రఘు రెబల్ నేను పోటీ మరి ఇప్పుడు పంపించారా? నా దగ్గర లేవు ఈరోజు, అందుకే పంపిలా. ఒకసారి వచ్చాడు, ఏదో టైంలో వచ్చాడు, ఇలా అన్నాడు, అప్పుడు కిందికి పెట్టేసా. ఇంకా ఇలా పెడుతుంటే ఇటు చూస్తున్నాడు, సెల్లు తీసేసి ఇక్కడ పెట్టేశాను ఇలా పెట్టేశాను మొత్తం ఇలా పెట్టేసి. ఒక్క నిమిషం కాదు, ఒక్క నిమిషం వీడియో కట్ అయితే చాలా. అసలు ఎన్ని మెసేజ్లో అన్న వీడియో కట్ అయితే వీడియో రావడం లేదు నా కొందరు. అబ్బా నీకు అదే అన్నా అక్కడ రాలేదని మెసేజ్ చూడట్లేదులే, నాకు తెలీదు. కానీ నాకు పర్సనల్ మెసేజ్లు వస్తున్నాయి. ఇంకా జియో మొబైల్కి అయితే అందరు మెసేజ్ చేస్తున్నారు. పైరసీ చేస్తూ చిత్ర పరిశ్రమను వెన్నువిరుస్తున్న కృష్ణపై కేసులు నమోదు చేశారు. దీనిని సీరియస్ గా తీసుకుంటామంటోంది యాంటీ పైరసీ విభాగం. ఇందులో ఎవరైతే ఇల్లీగల్ కమర్షియల్ గెయిన్ కోసం చేస్తున్నారో, హార్డ్ కోర్ పైరేట్స్ ఎవరైతే చేస్తున్నారో, చాలా హెచ్డీ క్వాలిటీలో ప్రింట్లు ఎవరైతే తీస్తున్నారో వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళ మీద ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడానికి చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కాకపోతే ఇంకా చాలా స్పీడ్గా జరగాలి. ఎవ్రీ డే ఇది ఛాలెంజింగ్ అవుతుంది. కాబట్టి మనం చేస్తున్న ఒక ముఖ్యమైన ఎఫర్ట్ కూడా ఏంటంటే మొత్తం అందరు ఇండస్ట్రీలు, మొత్తం అందరు స్టేక్ హోల్డర్స్ వన్ వాయిస్గా ఒకటే సింగిల్ స్ట్రాటజీని అడాప్ట్ చేసుకుని దీని మీద ఫైట్ చేయాలి, ఈ పైరసీ అనే ప్రాబ్లం మీద. ఆ విషయం మనం ఎప్పటి నుంచి చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొయాక్టివ్ ఇండస్ట్రీస్గా తెలుగు ఇండస్ట్రీ గుర్తింపు పొందింది ఆ విషయంలో. కానీ అది ఇంకా చాలదు, ఇంకా చాలా చేయాలి. మనం రైట్ డైరెక్షన్ వెళ్తున్నాం, కానీ మన పేస్ ఇంకా పెంచాలి. దానికోసం ఏమేమి చేయాలో అవన్నీ కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే పైరసీకి సంబంధించి పటిష్టమైన చట్టాలు లేకపోవడం వల్లే ఈ పరిస్థితికి కారణం అంటున్నారు ఫిలిం ఛాంబర్ సభ్యులు. ఎక్కడో డౌన్ అనేది చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మాకు మేమే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా మార్చేసాం. దాని మూలంగా ఏమైంది, సినిమాలకు జనం రావడం తగ్గిపోయారు. సినిమా వాళ్ళకి ఒక రకంగా ఇండైరెక్ట్గా పైరసీకి కూడా ఇదే కారణం అవుతుంది. The people who cannot afford to go to a theater, they will definitely want to ఒక ఫోన్ మీద, ఒక నెట్ మీద, లేదా డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు, ఒక దొంగ డివిడీలు చూసుకుని చూస్తున్నారు. మాకు మేమే ఒక రకంగా ఒక పార్ట్ ఆఫ్ ఇట్.
ఈ రకంగా చేయటం వల్ల కూడా పైరసీ వస్తాను. ఇందాక మీరు అన్నదానికి పైరసీ అంటే పైరసీ ముఠాలు అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడంతో నిలువరించడం కష్టమవుతుందంటున్నారు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు. బ్లాక్ టికెట్ల దందా కూడా పైరసీకి కారణమంటున్నారు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు. బాహుబలి 2 సినిమా టికెట్లను కొంతమంది బల్క్ గా కొని ₹1000 బ్లాక్ లో అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ₹1000 పెట్టి టికెట్ కొనలేని వారు పైరసీని ఆశ్రయిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫిల్మ్ ఛాంబర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. బాహుబలి లాంటి సినిమాను ఎక్కువ మంది రిలీజ్ అయిన మొదటి రోజే చూడాలనుకుంటారు. మొదటి రోజు టికెట్ దొరకకపోతే కనీసం ఫస్ట్ వీక్ లోనైనా చూడాలనుకుంటారు. అయితే ఆన్లైన్ నమ్మకాలు అయిపోయాయి. థియేటర్ల దగ్గర క్యూలో నిలబడిన టికెట్లు దొరికే పరిస్థితి లేదు. బ్లాక్ మార్కెట్లో మాత్రం టిక్కెట్లు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. బ్లాక్ లో బాహుబలి టిక్కెట్ ₹1000 పలుకుతోంది. బాహుబలి లాంటి సినిమా సగటు ప్రేక్షకుడు చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం అంత ఆరోగ్యకరమైంది కాదని బహిరంగంగానే చెప్తోంది ఫిల్మ్ ఛాంబర్. ఈ సిస్టంలో ఈ బిజినెస్ పరంగా ఒక వారంలోనో లేదా 4 రోజుల్లోనో పెట్టిన డబ్బు మొత్తం వచ్చేయాలా, లేకపోతే 2 వారాలు వారంలో సంపాదించాలి, ప్రతి సినిమాకి ఇంత ఎక్కువ డబ్బు పెట్టా సంపాదించాలి అనే యాటిట్యూడ్తో చాలా జరుగుతున్నాయి. గవర్నమెంట్లు కూడా ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ ఇన్ ద గవర్నమెంట్ ఈజ్ వెరీ వీక్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఎందుకంటే టికెట్కి ఒక ఫిక్స్డ్ రేట్ ఉంది. ఇప్పుడు నాకు తెలిసి నాకు కూడా చాలా కంప్లైంట్లు వచ్చినాయి. ఈ 4 రోజులు, ఈ 3 రోజులు 4 రోజులు ఇష్టం వచ్చినట్టు రేటు టికెట్లు ఉన్నాయని. అది డెఫినెట్గా సగటు మాట్లాడి దానికి అఫోర్డ్ చేయలేడు. కానీ వాళ్ళకే తప్పు ఉంటుంది చూడాలని. కానీ ఆ రేటుకి మనం టికెట్ ఇవ్వలేకపోతాం. అది మీ సో గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి సార్ ఈ విషయాల్లో. సామాన్యుడు సినిమా టికెట్లు కొని చూడలేని పరిస్థితి ఉంటే ఇంతకంటే ఘోరమేమిటంటున్నారు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు. బ్లాక్ టికెట్లు అమ్మడం అంటే సామాన్యులకు ఉన్న ఒకే ఒక్క వినోదాన్ని దూరం చేయడమే అంటున్నారు. సామాన్య మధ్యతరగతి అనేది భారతదేశం అంతటా కూడా ఉండేది ఏళ్లే. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా సామాన్యులు మధ్యతరగతి వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి టికెట్ అనేది అవైలబిలిటీ లేకుండా థియేటర్లో ఉన్న టికెట్లన్నీ కొంతమంది గుత్తాధిపత్యంగా తెచ్చేసుకుని వాళ్ళు బ్లాక్లో ఒక టికెట్ 300 ఉంటే దాన్ని 900, 800, 1000 అమ్మటం లేదా 500 అమ్మటం అనేది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ అండి. ఎందుకంటే సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఏకైక ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉంటే అది ఒక సినిమా మాత్రమే. రాజమౌళి గారు లాంటి వ్యక్తి మంచి సినిమా తీశారు, వండర్ఫుల్ సినిమాని ప్రపంచం కీర్తిస్తున్నప్పుడు ఈ సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు అయితే మేము కూడా చూడాలని ఒక తపన ఉంటుంది. వాళ్ళకి అందుబాటులో లేకుండా వాళ్ళు ఇంత వెచ్చించి టికెట్ కొనే స్తోమత ఉండదు. ఇలా బ్లాక్ మార్కెట్కు సినిమా వ్యవస్థలోని లోపాలే కారణంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టలేకపోవడమే పైరసీ మరింత పెరగడానికి పరోక్ష కారణమవుతుందంటున్నారు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు. ఎక్కడో డౌన్ అనేది చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మాకు మేమే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా మార్చేసాం. దాని మూలంగా ఏమైంది, సినిమాలకు జనం రావడం తగ్గిపోయారు. సినిమా వాళ్ళకి ఒక రకంగా ఇండైరెక్ట్గా పైరసీకి కూడా ఇదే కారణం అవుతుంది. The people who cannot afford to go to a theater, they will definitely want to ఒక ఫోన్ మీద ఒక నెట్ మీద లేదా డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు, ఒక దొంగ డివిడీలు కూర్చొని చూస్తున్నారు. మాకు మేమే ఒక రకంగా ఒక పార్ట్ ఆఫ్ ఇట్ ఈ రకంగా చేయటం వల్ల కూడా పైరసీ వస్తుంది. బ్లాక్ టికెట్ల దందాను అరికట్టకపోతే పైరసీ మాఫియా మరింత విజృంభిస్తుందంటున్నారు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు.